ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువుల శ్రేష్టమైనటువంటి నామం పేట మరొకసారి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మరి యోహాను సువార్త మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనాన్ని చూసినట్టయితే, ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగినను ఆయన ఆలకించును అని వాక్యం సెలవిస్తుంది. మన ఇచ్చను బట్టి కాదు, కానీ ఆయన చిత్తమును బట్టి అడిగినప్పుడు అది ఆలకించబడుతుందని, అనుగ్రహించబడుతుందని వాక్యం అంటుంది. ఇంతకీ దేని గురించి ఈ మాట అంటే ప్రార్థన గురించి ఈ మాట. కాబట్టి మనం ప్రార్థిస్తున్నప్పుడు మన ఇచ్చను ఆయన ముందు పెట్టడం కాదు, కానీ ఆయన చిత్తాన్ని ముందు పెట్టినప్పుడు ఆయన చిత్తం మూలంగా మనం ప్రార్థించింది పొందుకుంటాం. అయితే మారు మనసు కలిగినటువంటి వారు, మారు మనసును పొందినటువంటి వారి ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే, వారి ఇచ్చను బట్టి ప్రార్థన వారి హృదయంలోంచి రాదు, కానీ దేవుడి యొక్క చిత్తమును బట్టి ప్రార్థన వారి యొక్క హృదయంలోంచి వస్తూ ఉంటుంది. ఇంతకీ మరి ఆయన చిత్తాన్ని నేను ఎలా తెలుసుకోవాలి? ఆయన చిత్తం అంతా ఎక్కడుంది అంటే, ఆయన చిత్తమంతా ఆయన నీకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ను నువ్వు ధ్యానిస్తున్నప్పుడు ఆయన చిత్తమంతా అందులో నుంచి నువ్వు గ్రహించగలుగుతావు. ఆ వాక్యంలో ఉన్నటువంటి చిత్తాన్ని ఆయన ముందు పెట్టి నువ్వు ప్రార్థించినప్పుడు తప్పక నీ ప్రార్థనలు ఆలకించబడతాయి. హల్లెలూయా. మన బైబిల్లోంచి ఒక సన్నివేశాన్ని ఉదయకాల సమయం జ్ఞాపకం చేసుకున్నట్టయితే వాక్యం అంటుంది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును వాక్యం అంటుంది. అయితే అదే ఉదాహరణ మనం అలాగ ముందుకెళ్ళి ఆలోచన చేసినప్పుడు, పేతురు చెరసాల్లో ఉన్నాడు, బంధించబడినటువంటి స్థితిలో ఉన్నాడు. అయితే బంధించబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి పేతురు విడుదల కొరకు ఆ సంఘం అంతా ఎవరిని తట్టింది అంటే ప్రభు అయినటువంటి క్రీస్తును తట్టింది. ఆయన అనడం మొదలుపెట్టింది, ప్రార్థనలో ఆయన ముందుకు వెళ్ళడం మొదలుపెట్టింది. ఎలా ప్రార్థించిందో తెలుసా? సంఘము అత్యాసక్తితో ప్రార్థించింది. ఉదయకాల సమయం ఈ మాటలు నీవు వింటుండగా నీ ప్రార్థన ఎలా ఉండాలి అంటే దైవ చిత్తానుసారంగా ఉండాలి. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే అది అత్యాసక్తితో కూడిందిగా ఉండాలి. అలా ప్రార్థించినప్పుడు దేవుడు నీ ప్రార్థనలు ఆలకించి తప్పక ఆయన నీకు కావాల్సిందని అనుగ్రహిస్తాడు. ఉదయకాల సమయం దేని కొరకైతే నువ్వు ప్రార్థిస్తున్నావో విసుకక ఆయన ఎదుట ఆ ప్రార్థనను పెడతావా, తప్పక దేవుడు నీకు జవాబు అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించుగాక. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాను.